కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అలాగే దేశంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా, అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులైనటువంటి ఎంకే ఫైజీ గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు ఉమెన్ ఇండియా మూవ్మెంట్ నంద్యాల శాఖ నిర్వహిస్తున్న ఈ యొక్క నిరసన కార్యక్రమానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నారు. నిన్నటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతిని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ఉమెన్ ఇండియా మూవ్మెంట్ ఘనంగా ఆ యొక్క వేడుకలను కూడా నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజు మరొక విచిత్రమైనటువంటి సంఘటనను తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో మనం చూడడం జరిగింది. అదేమిటంటే, భారత రాజ్యాంగాన్ని ఎలాగైనా సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న భారతీయ జనతా పార్టీ నిన్నటి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలల మాలలేసి సత్కరించడం, ఇది చాలా విచిత్రమైన సంఘటన. దాని వెనకాల పెద్ద కారణాలే ఉన్నాయి. అదేమిటంటే, వీళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు 80% హిందువులం ఉన్నా మనము, 80% ఉన్నామన్నా మనము, 80% ఓటు బ్యాంకు మాకుందని చెప్తుంటారు. ఆ 80%లో దళితులు, అణగారిన వర్గాలు కూడా ఉన్నాయి. వారి యొక్క ఓటు బ్యాంకు కోసమే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఇటువంటి నాటకాలు ఆడతాం. ఆ యొక్క ఓటు బ్యాంకు మాయలోనే మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పడినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే నేడు ఈ యొక్క జాతి వ్యతిరేక విధానాలు, ఎటువంటి బిల్లులు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినా దానికి మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలు తలాడించుకుంటూ పోతున్నాయి. చాలా దారుణమైన పరిణామం ఇది. ఎందుకంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీకు దశాబ్దాల నుంచి మీ పార్టీలకు వెన్నుదన్నుగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఈరోజు చాలా దారుణంగా ఈ యొక్క పార్టీలు వెన్నుపోటు పడుస్తున్నాయి సోదరులారా. కాబట్టి దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకోవాలి, ఏదైతే భారతీయ జనతా పార్టీకి మీరు ఒత్తాసు పలుకుతున్నారో ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటంటే రీజనల్ పార్టీలను అంతం చేయడమే. ఇది మీకు కూడా తెలుసు. ఆ యొక్క రీజనల్ పార్టీలో టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది. మీరు నేడు గొర్రెలకు కసాయి బంధం ఎన్ని రోజులు నిడుస్తాయని నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకోవాలి, కానీ ఈ యొక్క రీజనల్ పార్టీలను అంతం చేసుకుంటూ పోయి భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మీరు మీ చేతులారా ఈ యొక్క టీడీపీ పార్టీ యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయదలుచుకుంటున్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచించాలి. మనం మహారాష్ట్రలో చూసాం శివసేన పార్టీని ఎలా అంతం చేసిందో, కర్ణాటకలో చూసాం మేము అక్కడ కూడా రీజనల్ పార్టీలను ఎలా అంతం చేసిందో. రేపు మీ వంతు కూడా రాబోతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఉపయోగించుకొని మీ యొక్క టీడీపీ ప్రభుత్వానికి భూస్థాపితం చేయడానికి ఆల్రెడీ వీళ్ళ ప్లానింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ముస్లింలకు, మైనార్టీలకు వెన్నుదన్నుగా మీరు నిలవాలి. అలా కాకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుకుంటూ మీ యొక్క భవిష్యత్తును మీరే సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. ఆ రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మీకు తగిన బుద్ధి కూడా చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నారు. అలాగే మన దేశం ప్రతి అందరికీ తెలుసు, ఈ రోజు పొయ్యి మీద పెట్టిన పెన్నం లాగా పరిస్థితులు మన భారతదేశంలో మారిపోయాయి. ప్రతిరోజు నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలు, నిరుద్యోగం, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు జనజీవనం స్తంభించిపోయింది. ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దేశంలో జాత్యహంకారదారులు, మతోన్మాదదారులు చేసుకుంటూ పోతున్నారు. ఇది ఎక్కువ రోజులు నిలవడు. భారతదేశం ఆర్థిక మాంద్యం వైపు కూడా నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యావత్ భారతదేశం ప్రజానికం ఏకమై భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, భారతదేశాన్ని పురోగతి వైపు, భారతదేశాన్ని అభివృద్ధి వైపు పయనించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఉమెన్ ఇండియా మూవ్మెంట్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరియు పెంచేసిన నిత్యావసర సరుకులు వెంటనే తగ్గించాలని దేశవ్యాప్తంగా ఉమెన్ ఇండియా మూవ్మెంట్ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది.
వానికి సంపూర్ణ మద్దతు కూడా మేము తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం.